వెల్కమ్ టు మహానాడు మీడియా. నేను మీ వరప్రసాద్. ప్రజా రాజధాని అమరావతిలో గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోకపోవడంతో రాజధాని ప్రాంత ప్రజలు కూడా పలు రకాల ఇబ్బందులు చవిచూశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కోట్లాది రూపాయల నిధులతో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రహదారులు అదేవిధంగా శాశ్వత ప్రభుత్వ భవనాలను కూడా శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాటిరాడు గౌడాచలం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రాజధాని పరిధిలో ఎటువంటి కాంట్రాక్టులు జరుగుతున్నాయి, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ప్రారంభోత్సవాలు సిద్ధంగా ఉన్నాయి, ఏం చెప్తారు? యాక్చువల్గా మనము రోజు సోషల్ మీడియాలో కానీ అదర్ మీడియాస్లో వార్తల్లో చాలా వార్తల్లో చూస్తున్నామండి ఫేక్ న్యూస్ ఏంటంటే బై డిఫాల్ట్ రాజధాని ముంపు గురైంది, ప్రాంతాలు జనం వెళ్ళలేరు, అది వెళ్ళలేరు, ఇది చేయలేరు అని అంటున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే నేను ఇక్కడ ఇంటీరియర్ కాంట్రాక్ట్స్ చాలా కంపెనీస్కి చేస్తున్నాను. నేను ఒక కాంట్రాక్టర్ని, బేసికల్గా చాలా కాంట్రాక్ట్స్ చేస్తున్నాను. అన్ని కంపెనీస్కి మేజర్ ఎంఎన్సీస్ కానీ నేను కాంట్రాక్ట్స్ చేస్తున్నాను. వాటిలో నేను 365 రోజుల్లో 300 రోజులు ఇక్కడే ఉండి పనిచేస్తున్నాను. నేను పొద్దునొచ్చి రాత్రి వెళ్తుంటాను. నేను రాజధాని మొత్తం తిరుగుతూనే ఉంటాను. సో నాకు ఎక్కడ ముంపునికి గురైన ప్రాంతం కానీ కారు వెళ్ళటానికి ఇబ్బంది లేదు. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ అండి. గుంటూరు, విజయవాడ దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళకి అందరికీ నిజంగా ఏంటో తెలుసు. కానీ మిగతా జిల్లాల వాళ్ళకి విపక్షాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరైనా సరే అపోహలతో ప్రజల్ని భయప్రాంతులు చేస్తూ ఇప్పుడు 3 రోజుల నుంచి తుఫాను వస్తుంది అంటున్నారు. ఎక్కడ పడిందండి తుఫాను? ఎక్కడా లేదు, నీరే లేదు. చిన్న ఆ వర్షానికి నీటికి స్టాగ్నెంట్ అవుతాయి. అదేదో చూపించి చిన్నది కూడా భూతద్దంలో చూపించి జనాన్ని భయపెట్టి ఏదేదో వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ప్లస్ మనం అటు వైజాగ్ వైపు కానివ్వండి, ఇటు కడప వైపు కానివ్వండి, ఎటువైపు చూసుకున్నా వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడ పరిస్థితులు తెలియవు. ఇక్కడ పరిస్థితులు వాళ్ళు చూడకుండా ఏదో ముంపుకు గురైంది, అది గురైంది, ఇది గురైంది అని వార్తల్లో లేనిపోయిన విషయాలు చెప్తున్నారు. అంతేగాని ప్రాక్టికల్గా రియలిస్టిక్గా 100% లోకల్ టౌన్స్, ఇప్పుడు గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఏ టౌన్స్ అయినా, తిరుపతి కానీ, ఒంగోలు కానీ ఎలా ఉందో అమరావతి రాజధాని కూడా, కొత్త రాజధాని కూడా అలాగే ఉందండి. ఏ పనులకి ఆటంకాలు జరగట్లేదు, ఏ పనులకి ఇబ్బంది లేదు. మీరు కావాలంటే వెనక రెగ్యులర్గా జరుగుతున్నాయి వర్క్లు. మేము అందుకే ఆన్ సైట్ కూడా మనం మాట్లాడుకుంటుంది కూడా ఇక్కడ ప్రజెంట్ ఆన్ సైట్లోనే. సో ఆ వర్క్లు వెనక జరుగుతున్నాయి, అవి చూసుకోవచ్చు. ఏది ముంపులకు జరగల. ఊరకనే మీడియా అనేది, సోషల్ మీడియా కానీ, ఆపోజిషన్ కానీ, ఎవరైనా కానీ ఏదో భయభ్రాంతులు చేసి ఏదో వాళ్ళ పబ్బం గడుపుకుంటూ జనాన్ని మిస్గైడెన్స్ ఇస్తున్నారు. అంతేగాని ఏమీ లేదండి. 100% అంతా చాలా చక్కగా ఉంది. ఇంకా చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. లేకపోతే మేము ఇన్ని కోట్ల కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళం కాదు, చేయలేము కూడా. సో మాకు ఇబ్బందే దానివల్ల. సో మేము ప్రాక్టికల్ పీపుల్, మేము బిజినెస్ పీపుల్ కాబట్టి మేము ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఉన్నదే చెప్తాము. ఓకే, మాకు ఏ పార్టీ అయినా ఒకటే, ఏ పార్టీ వచ్చినా ఒకటే, మేము వ్యాపారస్తులం. సో దానివల్ల మేము ఇందులో కల్పితంగా ఏమీ లేదనమాట. సో ఉన్న ఫ్యాక్ట్ అయితే 100% ఇట్స్ వెరీ క్లియర్, వెరీ గుడ్. ముంపునకు గురైంది కానీ, ఎక్కడ బ్లాక్ అవటం కానీ ఏమీ లేదండి. అన్ని కంపెనీలు, అన్ని కార్పొరేట్స్ బాగా చేసుకుంటున్నాయి, అట్లాగే మేము చేసుకుంటున్నామండి వర్కులు. అంతే. ఏది 1-2 రోజులు కామన్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది, అట్లా అంటే హైదరాబాద్ మునిగిపోతారు అన్నట్టండి? కాదు కదా. ఏదో ఒక 1 hour 2 hours అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దానివల్ల జనం స్తంభించిపోరు, వాళ్ళ వ్యాపారాలు ఆగిపోవు, వాళ్ళ ఉద్యోగాలు ఆగిపోరు, వాళ్ళు దేశం వదిలేరిపోరు, హైదరాబాద్ సిటీ వదిలేసి వెళ్ళిపోరు కదా. అలాగే రాజధాని కూడా ఆ 1 hour 2 hours ఏదైనా ఇబ్బంది జరిగితే దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారండి. అంతేగాని రాజధాని కూడా మిగతా టౌన్స్ లాగేనండి. ఇది స్పెసిఫిక్ భూమి మీదే ఉన్నది. ప్రాక్టికల్గా, న్యాచురల్గా అందరూ ఎట్లా వర్షం పడితే ఎలా అన్ని స్టేట్స్, అన్ని సిటీస్లో, అన్ని టౌన్స్లో, అన్ని ఊళ్ళల్లో ఎలా ఇబ్బంది పడతారో ఇక్కడ అంతేగాని. కాకపోతే దీని డెవలప్మెంట్ని అణగదొక్కటానికి, దీనికి ఫండ్స్ రాకుండా చేయటానికో, లేకపోతే వాళ్ళ పబ్బం గడుపుకోవటానికో, ఏదో వాళ్ళ సంతోషానికి, వాళ్ళ ఇది కోసం, వాళ్ళ మీడియా, వాళ్ళ పబ్లిసిటీ కోసం లేనిపోంది చెప్పి జనాన్ని భయపెడుతున్నారండి. అంతే. ఇంకంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ కామన్ సార్.
దట్స్ రైట్. నిజంగా మీరు చెప్పినట్లుగా కొన్ని రోజులకు చూస్తుంటే అంటే కొంతమంది ప్రతిపక్షం కానివ్వండి, అదేవిధంగా మీరు అన్నట్లు కొన్ని మీడియా సంస్థలు కూడా నిజంగా అమరావతి మునిగిపోయింది, అమరావతి ప్రాంతంలో కూడా ఆ ప్రజలు పర్యటించేటటువంటి పరిస్థితి కూడా లేదు, రాజధానికి అనువైన ప్రాంతం కూడా కాదని కూడా నిజంగానే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చూస్తుంటేనేమో నిజంగా అమరావతి పనులు కూడా చాలా సర్వేగా జరుగుతున్నాయి. ఎందుకు సార్ ఈ ప్రచారం ఇలా చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతమే కదా? అంతే, 100% రైట్. ఇందాక కూడా చెప్పాను కదా, ఇవన్నీ ఫేక్ న్యూస్లు అండి, వాళ్ళ రేటింగ్స్ కోసం ఇవన్నీ చేసుకుంటున్న విషయం అనమాట. అంతేగాని అదర్ దెన్ దట్ ఇక్కడ ఏం లేదు సార్. ఎవ్రీవన్ ఈజ్ గుడ్, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దేర్ డ్యూటీస్ అనమాట. అది లేకపోతే మేము ఇక్కడ వర్కులు చేయలేం కదండి. ఇన్ని కాంట్రాక్ట్స్ 100 మంది చేత పనులు చేయించుకోలేం కదా. అది వాళ్ళు రావటం, ఈవెన్ వర్కర్స్ రావడానికైనా ఇబ్బందే కదండి. ఊళ్ళ నుంచి పక్కన విజయవాడ నుంచి అయినా రావాలి, గుంటూరు నుంచి రావాలి మా వర్కర్స్ 100 మంది. ఇక్కడికి రావాలంటే ముంపులుగా ఉంటే రాలేరు కదండి. మరి ఎట్లా వస్తున్నారు, ఎలా చేస్తున్నారు పని? అంతే, ఇట్స్ వెరీ క్వైట్ అండ్ కామన్ అండి. ఇది జస్ట్ ఫేక్ న్యూసెస్ అండ్ దాని గురించి చెప్పక్కర్లేదు. మనం ఇది ఎట్లా అంటే మా ఇంటర్వ్యూ కూడా రాజకీయం చేస్తారు మళ్ళీ. ఎందుకని ఐ డోంట్ వాంట్ టు మేక్ దీస్ థింగ్స్ ఇన్ పొలిటికల్ మేనర్. ఐ వాంట్ టు బీ ఓపెన్ అండ్ క్వైట్ న్యాచురల్, అదనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజధాని ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కాంట్రాక్ట్స్ కానివ్వండి, రోడ్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సిఆర్డీ వంటి భవనాలు కూడా త్వరలో ప్రారంభోత్సవం సిద్ధం అవుతున్నాయి కదా. మొత్తం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ? రోజు టీవీలో వార్తల్లో అప్డేట్స్ వస్తున్నాయి, మనకి వెరీ క్లియర్గా అప్డేట్స్ వస్తున్నాయి. దాని ప్రకారం పనులు చాలా శరవేగంగానే జరుగుతున్నాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తుంది. మా కాంట్రాక్టర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. మాకు అంతా బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. దేవుడి దయ వల్ల అంతా చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడ ఏమీ లేనిపోని అపోహలకు పోకండి, జనానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. మాలాంటి ఈ న్యూస్ల వల్ల నెగిటివ్ న్యూస్ల వల్ల మాలాంటి వాళ్ళు చాలా అవస్థలు పడతారు, భయపడతారు. సో దయచేసి కామన్ మ్యాన్కి ఇబ్బంది లేకుండా విపక్షమైనా ప్రతిపక్షమైనా స్వపక్షమైనా ఉన్నది ఫ్యాక్ట్ తెలియపరిస్తే అందరు బాగుంటారు, స్టేట్ డెవలప్ అవుద్ది, అందరూ బాగుంటారండి, అందరికీ పని దొరుకుద్ది, అందరికీ వ్యాపారాలు బాగుంటాయి, అలాగే అంతా బాగుంటుంది సార్, డెవలప్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ రాజధాని ప్రాంతంలో? అదేవిధంగా భవనాల నిర్మాణం కూడా కొన్ని పూర్తి దశలో చేరుకున్నాయి కదా, ఏమేమి జరుగుతున్నాయి సార్ ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1, టైప్ 1, టైప్ 2, టైప్ 4 ఆఫీసర్స్ వర్క్స్ అయిపోయినాయి అండి, కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి దాదాపు. అలాగే ఎన్జిఓ స్టాఫ్ క్వార్టర్స్ అయిపోయినాయి. అలాగే హైకోర్టు మీకు చూశారు 10 ఏళ్ల క్రితమే అయిపోయింది అది. అలాగే మనం హెచ్ఓడి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కేఎంవి జడ్జెస్ వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళు విల్లాలు కడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏఎస్ ఇవన్నీ ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. సో అవి కూడా ఫైనలైజేషన్ అయిపోతున్నాయి. సో మనం టీవీలో వార్తలు చెప్పినట్టు మినిస్టర్లు ముఖ్యమంత్రి గారు అందరూ మీరు చూస్తున్నారు. సో ఏదో త్వరలోనే అందరికీ అందజేస్తాము, అందరూ వచ్చేస్తారు. సో దే విల్ ఇక్కడ నుంచే పరిపాలన సాగుతుంది అని చెప్తున్నారు. ఆ విధంగానే కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్గా వేగవంతం అవుతున్నాయి. ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నామండి, పరిగెడతానే ఉన్నాం వర్క్లో. నిద్ర డే అండ్ నైట్ 24 అవర్స్లో 18 గంటలు పనిచేస్తున్నామండి. అలా ఫాస్ట్గా చేసుకుంటూ పరిగెడుతున్నాం. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తున్నారు. మా కాంట్రాక్ట్స్ బాగా వస్తున్నాయి, దేవుడి వల్ల బిజినెస్ కూడా బాగుందండి. అది అయితే గత ప్రభుత్వంలో అంటే రాజధాని ప్రాంతంలో అయితే ఎటువంటి పనులు జరగలేదు, కానీ ఇతర ప్రాంతాల్లో జరిగిన నేపథ్యంలో అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే చవి చూశారు. బిల్లులు పాస్ కాక చేసిన కాంట్రాక్టులు కూడా ఏమి మిగలక వాళ్ళు కూడా నష్టాలు చవి చూసిన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో కూడా బేరీ చేసుకుంటే ఏది కాంట్రాక్టులకు అనుకూలంగా ఉందంటారండి? డెఫినెట్గా ఈ ప్రభుత్వమే అని చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు రాజధానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు మొత్తం తొక్కేశారు, రాజధాని డెవలప్మెంట్ మొత్తం తొక్కేశారు. సో అందువల్ల బిల్లులు కూడా పాస్ అవ్వాలి. బిల్లులు పాస్ అయితే డెఫినెట్గా కాంట్రాక్టర్స్ ముందుకు వస్తారు, మా లాంటి వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళం. సో వాళ్ళు వ్యతిరేకం కాబట్టి, రాజధాని డెవలప్మెంట్కి వాళ్ళు వ్యతిరేకం కాబట్టి, వాళ్ళు 3 రాజధానులు అన్నారు కాబట్టి, సో ఇక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇచ్చేశారు. సో దానికి అనుగుణంగా బిల్లులు పాస్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ ఫస్ట్ డెవలప్మెంట్ మన క్యాపిటల్ కాబట్టి, ఎందుకంటే ఆంధ్రాకి ఉన్న 26 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటే రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. సో ఆ యుద్ధ ప్రాతిపదికన మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు నారాయణ గారు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే మాకు బాగుంది, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, జనాలు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటే జనాలు బాగుంటారు. ఆటోమేటిక్గా ఓవరాల్గా స్టేట్ బాగా డెవలప్ అవుతుంది.
సో డెవలప్మెంట్స్ కూడా మీరు చూస్తారు, త్వరలో సిఆర్డిఏ ఆఫీస్ మొత్తం ఇక్కడికే షిఫ్ట్ అయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది మొత్తం. అలాగే సిఆర్డిఏ బ్లాక్స్ అన్ని ఎక్స్టెన్షన్ కూడా చేశారు, అవి కూడా వచ్చేసింది, అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఒక 1 hour నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తారు డెఫినెట్గా. ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా త్వరలో ఓపెన్ అయిపోతాయి. సో దాదాపు మేము అనుకోవటం ప్రభుత్వం ఇక్కడ నుంచే వాళ్ళ నివాసాలు త్వరలోనే తొందరగానే వాళ్ళ నివాసాలు అన్నీ ఏర్పడతాయి. ఇక్కడి నుంచే ప్రభుత్వం పాలన కూడా ఇక్కడి నుంచే బిగిన్ అవుతుందని మేము ఆశిస్తున్నాము, మేము అవుతుందని మాకు భావిస్తున్నాము, గట్టిగా విశ్వసిస్తున్నాము. అదండి. అయితే వైసీపీ నేతలు పదే చేసే ఆరోపణలు ఏంటంటే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగట్లేదు, కూటమి నేతలందరూ వాళ్ళ ఊకతంపుడు ఉపన్యాసాలు తప్ప అక్కడ జరుగుతుంది మాత్రం శూన్యం అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అదే సార్, వాళ్ళకి రాజధాని అంటే వాళ్ళకి గిట్టదు కదా. వాళ్ళు 3 రాజధానుల మీద ఉన్నప్పుడు అమరావతి అనేది వాళ్ళకి పట్టదు కదా. అది వాళ్ళకి వాళ్ళు ఇంకా దాన్ని ఎట్లయినా సప్రెస్ చేయాలని వాళ్ళు చూస్తున్నారండి రాజధానిని. సో రాజధాని సప్రెస్ చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలంటే డెఫినెట్గా వాళ్ళ దాని మీద నెగిటివ్ ఇమేజ్ తేగలిగితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది, ప్రజల్లో మైనస్ అవుతుంది, ప్రజల్లో డెఫినెట్గా మైనస్ అనేది వాళ్ళ వైపు నుంచి వెళ్తుంది. కాబట్టి 10 మందిలో 4 2 3 ఒకళ్ళైనా నమ్ముతారు అనే భావంతో వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు ముందుకు రేపు అనేది మళ్ళీ రావాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇలాగా ప్రోపగండా చేస్తున్నారండి. అంతేగాని రియల్లీ ఎవరైనా వచ్చి చూసినా, ఏ స్టేట్ వాళ్ళు కానీ, ఏ కంట్రీ వాళ్ళు కానీ, ఏ ఊరోళ్ళైనా వచ్చి అమరావతిలో పక్కా తిరిగితే వాళ్ళకి ప్రాక్టికల్గా రియలిస్టిక్గా అర్థమవుతుంది. అంతేగాని తిరగకుండా అక్కడే ఉండి నేను ఇక్కడ ఉండి అమెరికా గురించి మాట్లాడితే ఎలా ఉంటుందండి? అక్కడ అమెరికా మునిగిపోతుంది, ప్రపంచం నాశనం అయిపోతుంది అంటారు. అది నమ్మితే ఎట్లా? అది ప్రాక్టికల్గా ఏంటో తెలుసుకుంటే టౌన్ ఇక్కడికి వచ్చి ఎవరు ఇంటర్వ్యూ వెళ్ళేవాళ్ళ. మీరు రాజకీయ నాయకులు కానీ ఎవరినైనా చూడండి, ఎక్కడో అండి అమరావతి మునిగిపోతుందని చెప్పారు కానీ అమరావతిలోకి వచ్చి అక్కడ నిలబడి అక్కడ ఉండి ఇదిగోండి ఇది మునిగిపోయింది అని ఎక్కడ చెప్పాల. ఏదో గుంట చూపించో, లేకపోతే చెరువు చూపించో, లేకపోతే నిండుని బావి చూపించో ఇది మునిగిందని చెప్తున్నారు. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వార్టర్స్లో కానీ అలా ఎక్కడ చెప్పలేదు మనకి. అదనమాట బేసికల్గా. నిజంగా ఆయనకు అన్నట్టు కూడా ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాను అని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా ఆయన కంకణం కట్టుకున్నారు. అయితే ఆయన స్పీడ్కి ఇక్కడ పనులు జరుగుతున్నాయి అన్నారు, మీరు ఆయన స్పీడ్కి అందుకోగలుగుతున్నారా? జరుగుతున్నాయండి, అట్లాగే జరుగుతున్నాయి, అందుకుంటున్నాము. అలాగే వేరే రాష్ట్రాల నుంచి లక్షల మంది కార్మికులు వచ్చారు, చేస్తున్నారు. సో ఇక్కడ అంతా బాగానే అనుకున్నట్టుగానే జరుగుతుందండి. డెఫినెట్గా వారు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. అట్లాగే మాకు సహకరిస్తున్నారు, అట్లాగే మేము సహకరిస్తున్నాము, అందరి సహకారం ఉందండి. అది జనరల్గా మేము చెప్పేది ముఖ్యంగా ఒకటేనండి, అపోహలు నమ్మకండి. అది ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఏదైనా వచ్చి చూసుకొని ఇట్స్ రైట్ ఇట్స్ రాంగ్ అని క్లియర్ కట్గా ఉంటే జనరల్ బాగుంటుంది, జనానికి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా బాగుంటుంది. అది ఏ పార్టీ వచ్చినా జనాల శ్రేయస్సే ముఖ్యం, అలాగే జనాల డెవలప్మెంటే ముఖ్యం, వాళ్ళకి ఉద్యోగాల కల్పనే ముఖ్యం, వాళ్ళకి ఉపాధి కల్పనే ముఖ్యం. సో ఒకళ్ళొక్కళ్ళ మీద బురదలు జల్లుకొని డెవలప్మెంట్ నరికేస్తే జనానికి ఉపాధి ఎక్కడ వస్తుంది సార్? అది ముఖ్యంగా. సార్ చివరిగా చెప్పండి, అంటే గత 5 ఏళ్లలో ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగనటువంటి పరిస్థితి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నిర్మాణాలు జరుగుతుంటే ఇక్కడ రాజధాని ప్రాంత ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆ స్పందన ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. రాజధాని వాళ్ళకి మళ్ళీ ఊపిరి వచ్చింది, రాజధాని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు అందుకే నా వెనక కూడా వర్క్స్ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు సైట్లో. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఈ టైంలోనే ఇక్కడే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాము. సో కాంట్రాక్ట్స్ చేస్తున్నాము చాలా. సో లైవ్లో మీరు అక్కడ వర్క్ జరుగుతున్నాయా, ఆగిపోయినాయా, లేకపోతే పని చేస్తున్నారా, చెయ్యట్లేదా, ముంపునకు గురైనాయో మీరు లైవ్లో చూడొచ్చు ఇక్కడే నా వెనక. సో ఇది మనం అబద్ధాలు చెప్పకూడదని, జనానికి నిజం తెలియాలని ఉద్దేశంతో ఇక్కడ మీరు నన్ను కలిశారు, నేను చెప్పటం అవుతుంది. అది అంతేగాని ఇందులో ఎవరి లాభాపేక్ష లేదు, ప్రాక్టికల్గా రియలిస్టిక్గా మాట్లాడుకుంటున్నామండి, అంతే. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పయనిస్తున్నారని, ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల నిధులు కూడా రాబట్టి అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే గత కొన్ని రోజులుగా అమరావతి మునిగిపోయింది, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదంటూ దుష్ప్రచారాలు జరగడం కూడా చాలా ఆవేదనగా ఉందని చెప్పి కూడా కాంట్రాక్టర్ గరుడాచలం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి చెప్పాలి తప్ప ఆ అపోహలు జల్లదు, బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దు, ప్రజలు కూడా అపోహలు నమ్మొద్దని, వాస్తవాలను గ్రహించాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గరుడాచలం అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, మహానాడు, అమరావతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.